గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాలైతే అందరం తెలుసుకోవాలి. గృహప్రవేశం అనేది ఒక పవిత్రమైన శుభకార్యం. గృహప్రవేశం ఇలా చేస్తే, ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కల అనేది ఉంటుంది. చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది రకరకాలుగా కలగంటూ ఉంటాము. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను అయితే తప్పకుండా పాటించాలని పండితులు కూడా చెప్తారు. మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వాటిని మనం ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాము. శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని, ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజుల్లో ముహూర్తం కావాలని పండితుల్ని మనము ఒత్తిడి చేయకూడదు. అసలు మీ పేరు బలంతో పంచాంగం ప్రకారం మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటగా మనము గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి 4 దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలను శాస్త్రోక్తంగా విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించి శక్తివంతమైన 4 మత్స్య యంత్రాలు, నవరత్నాలు భూస్థాపితం చేయించుకోవాలి. ఆర్థిక స్తోమత లేని వారు ఈశాన్యంలో స్థాపించుకుంటే సరిపోతుంది. కొంత ఖర్చుతో కూడుకున్నదైనను 4 వైపుల యంత్ర స్థాపితం చేయించుకుంటే మనకి శల్య దోషాలు, వాస్తు దోషాలు, వీధిపోటు దోషాలు, గ్రహ దోషాలు, నరదృష్టి దోషాలు మొదలైనవి అన్నీ కూడా నివారించబడతాయి. మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్యం, ఆర్థిక, కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు అది సహకరిస్తుంది. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెప్తారు. గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్కులు నిర్ధారించిన శుభముహూర్తంలోనే ధర్మపత్ని సమేతంగా బంధువులు, మిత్రులతో సహా గృహప్రవేశం చేయాలి. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగ దూడని కలిగిన ఆవుని, నిండు బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకొని తపతి, శిల్పి, మంగళ వాయిద్య శబ్దముతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలోనే 8 దిక్కుల్లో ఉండేవారిని, అనగా ఈశాన్యము చరకీ దేవత, తూర్పు సర్వస్కంద, ఆగ్నేయం విధారిక, దక్షిణం ఆర్యమ, నైరుతి పూతన, పడమర జంబక, వాయువ్యం పాపరాక్షసి, ఉత్తరం పిలిపించిక అను దిక్పాలకులకు పెసరపప్పు, బియ్యం, పసుపు, సున్నం కలిపి వండిన అన్నం వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కులలో అరటి ఆకుల్లో కానీ విస్తరాకుల్లో కానీ బలి పెట్టాలి. ఎర్రటి అక్షతలు, నవధాన్యాలు, కొబ్బరికాయ సమర్పిస్తూ వాస్తుపద బాహ్యదేవతలకు వాస్తు బలాలు సమర్పించాలి. ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న శుభముహూర్తమునకు గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టాలి. గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. అలాగే గృహప్రవేశం నాడు తప్పకుండా ద్వారాలకు మామిడాకుల తోరణాలైతే కట్టుకోవాలి. మామిడాకులను చాలా మంచిదిగా భావిస్తాము. పైగా ఇది పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అలాగే తోరణాలతో పాటు ఇంటి ముందు ముగ్గు వేయటం మర్చిపోకూడదు. మీ ఇంటికి మీరు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు అంటే తప్పకుండా మొత్తం పరిసరాలు అంతా కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. లక్ష్మీదేవికి ముగ్గులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి కనుక ఇంట్లోకి వచ్చిందంటే ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంటి యజమాని కొబ్బరి, పసుపు, బెల్లం, బియ్యం మరియు పాలను తీసుకొని రావాలి. ఇలా తీసుకురావటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందని పండితులు చెప్తారు. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభంలతో దేవుని పటంను చేత పట్టుకొని
యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవత విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారంనకు మనసుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. వారి వెనుక ఇతర ముత్తైదువులు నిండు బిందె, నీళ్ళ బిందె, హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి. అలాగే కొత్త ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామాగ్రిని ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి, కానీ ఇంటికి రోడ్లు అమర్చనిదే గృహప్రవేశం చేయకూడదు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురు పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశం అంటే లక్ష్మీదేవితో ఇంట్లో ప్రవేశించడం అని అర్థం. ఈ కారణంగా కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలులు ఇవ్వటం, వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలైనవి చేస్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారం అయితే గృహప్రవేశంలో పండితుల వేద మంత్రోచ్చారణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ముందు నిప్పు వెలగకూడదు. అలాగే ఏ వంట చేయరాదు. కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా చేస్తే శాస్త్ర విరుద్ధమైతే అవుతుంది. యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ, పుణ్యహవచనము, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు మండపారాధన, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేసుకోవాలి. ఊర్ధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాలు, బెల్లం, నవధాన్యాలు మొదలగున్న వాటిని ఇంటి పైకప్పుపై బలిహారం ఇవ్వాలి. వాస్తు, గణపతి హోమం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని, శిల్పిని, పురోహితిని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలు ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలి. అలాగే కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు. ధాన్యంతో కొత్త గృహప్రవేశం చేయటం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని కూడా పండితులు చెప్తారు. అదేవిధంగా కొత్త ఇంట్లో ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెప్తారు. కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అని కూడా అంటాము. హిందూ మతంలో కొబ్బరి చెట్లను తల్లిగా భావించి పూజిస్తారు. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లో ప్రవేశించడం వలన లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు లభిస్తుంది. కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యిపై పాలు కాచి పొంగించే ఆచారం కూడా ఉంది. ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరిమాణం చేసి ఇష్టదేవతలకు నైవేద్యంగా పెడతారు. తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు, అన్నశాంతి కార్యక్రమాలు చేస్తారు. 3 రోజులు ఉభయ సంధ్యల్లో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన అయితే చేయాలి. యజమాని కుటుంబం తప్పకుండా 3 నిద్రలు వరుసగా గృహప్రవేశ అనంతరం కూడా చేయాలి. కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు కూడా చేసుకోవాలి. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, కంకణాలు, వస్త్రాలు మొదలైనవి వారి వారి స్తోమతను బట్టి అందజేసుకోవాలి. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు కానీ, భోజనం కానీ, దుస్తులు కానీ దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శాస్త్రోక్త విధంగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే సమస్త సుఖ సంతోషాలు ఉంటాయి. ఆనందకరమైన జీవితాన్ని కూడా అనుభవిస్తారు. గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించటానికి, సానుకూల శక్తులతో నింపటానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం. గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు ఏంటంటే వైశాఖం, జ్యేష్ఠమాసం, శ్రావణ మాసం, కార్తీక, మాఘ, పాల్గొన మాసాలు శుభప్రదంగా ఉంటాయి. శుభతిథులు ఏంటంటే విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి. శుభలగ్నాలు చూసుకుంటే వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం, ధనుసు లగ్నం, కుంభలగ్నం, మీన లగ్నాలు శుభంగా ఉంటాయి. శుభవారం చూసుకుంటే సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు మంచివి. శుభ నక్షత్రాలు చూసుకుంటే రోహిణి, మృగశిర, ఉత్తర చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి బాగుంటాయి. శుద్ధి చూసుకుంటే లగ్నంలకు చతుర్థ స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానాల శుద్ధి అయితే ఉండాలి. ఈ స్థానాలు ఏ గ్రహము ఉండరాదు.
గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీస్సులు అయితే తీసుకోవాలి. ఉచితంగా ముహూర్తాలు పెట్టించుకుంటే మటుకు రుణశీర్షం పెంచుకున్న వాళ్ళం అవుతాము. ఇది గుర్తుపెట్టుకోండి. యథేచ్ఛగా గృహప్రవేశం చేస్తే సుఫలితాలు అయితే కనబడవు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కళ నెరవేర్చుకుంటాము. అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితము అనుభవిస్తే కానీ మనకి అర్థం కాదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి.